5 కోట్ల మంది ప్రజలే హైకమాండ్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పేదవాళ్ల జీవితాల్లో వెలుగు చూడాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నామన్న ఆయన 5 కోట్ల మంది ప్రజల కోసమే కష్టపడుతున్నట్లుగా తెలిపారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు చంద్రబాబు. అలా హామీ ఇచ్చారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 2024ని మర్చిపోలేనన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 93% గెలుపు అందించారని అన్నారు. పల్నాడు జిల్లా ఎల్లమందలో చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల కష్టాలను తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన గ్రామ సభలో చంద్రబాబు ప్రసంగించారు. తనను ఎవరూ ఏమీ చెయ్యలేరని విర్రవీగితే కర్రు కాల్చి వాత పెడతారని ప్రజలు నిరూపించారని గుర్తు చేశారు. తనకు హైకమాండ్లు లేవని ప్రజలే తన హైకమాండ్ అన్నారు. మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నిక. ఈ 6 నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీకు జవాబుదారీ. నాకు హైకమాండ్ ఎవరు లేరు, కానీ నా హైకమాండ్ 5 కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎవ్వరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి. నేనేం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి. ప్రజల ముఖ్యమంత్రిగా మీ స్నేహితుడిగా ముందుకు వచ్చారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. యలమంద గ్రామ సభలో మాట్లాడిన ఆయన, ఒకప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నారంటే పరదాలు కట్టేవారు, ఆడంబరాలు చేసేవారని ఎద్దేవా చేశారు. ఒక ప్రజా ప్రతినిధి వస్తున్నారంటే దానికి గుర్తుగా మొక్కలు నాటాలే తప్ప చెట్లు కొట్టకూడదని హితవు పలికారు. ఈ రోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్లో, బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. సూపర్ 6 సూపర్ హిట్ అయ్యిందన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లకు సవాల్ విసిరారు. ఈ దేశంలో 4000 పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి. మీరు అంటున్నారు, ఇప్పుడేదో వాగుతా ఉంటారు, సూపర్ 6 ఏమైందని. సూపర్ 6 సూపర్ హిట్. అదే నా పెన్షన్ స్కీమ్. 33,000 కోట్లు ఇస్తున్నా. సవాలు విసురుతున్నా విమర్శించే వాళ్ళందరికీ. 4,000 రూపాయలు పింఛనిచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే సమాధానం చెప్పమని అడుగుతున్నా. దానికి చిరునామా ఒక్క ఆంధ్రప్రదేశే. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎప్పటికీ మర్చిపోలేమని చంద్రబాబు అన్నారు. 90 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలని, కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.